మహోన్నతమైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తూ పరిశుద్ధుడిగా దేవుడుగా కూడి ఇచ్చిన మీకును ప్రభు యేసుక్రీస్తునామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుడు మనల్ని ప్రేమించి గతించినటువంటి దినంలో తన ఉచితమైన కృతజ్ఞతను ప్రేమ చేతను కాచి కాపాడి మనందరినీ సజీవులకు నిలబెట్టుకుని ఈ యొక్క దినాన్ని అనేక మంది చూడలేకపోయినప్పటికీ మనము ఉనికి కలిగి చరమ కలిగి ఇలా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప కాపుదల భద్రత అని మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరచబద్ధులమైనాము. దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం ఎరుగుతాము. ప్రతి ఒక్కరు కూడా మరి నిశ్శబ్దం కలిగి ఉండాలని చిన్నబిడ్డలను కంట్రోల్లో ఉంచాలని అందరికీ తెలియజేస్తున్నాను. మహాదేవుడు ప్రేమించి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఈ దిన నా పరిశుద్ధ గణం నుంచి మనం కొద్ది మాటలు మనం నేర్చుకోవడానికి మరి ముందుకు వెళ్దాం. మరి గతించినటువంటి 2008 సంవత్సరం 24 సంవత్సరం నుంచి 25 సంవత్సరంలోకి దేవాది దేవుడు మనం ప్రవేశపెట్టుకున్నాడు. వాస్తవమే మనం లేచిన దగ్గర నుంచి మరి ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాము. మరి ఈ లోక సంబంధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులలో మన మాటలు ఉంటున్నటువంటి మన గురించి మనము ఆలోచన చేస్తుంటున్నామా? మన ముందు ఉన్నటువంటి అనేక మంది మరి అనేక విధాలుగా ఏదో ఒక లోకంతో మరణించేటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చలించిపోతున్నాం. మరి వారి కుటుంబం గురించి ఎంతగానో బాధపడేటువంటి బిడ్డలు ఉండేటువంటి పరిస్థితి లేకపోలేదు. మన గురించి మనము ఆలోచన చేస్తున్నామా? నేను తప్పుదలుకునే అంశం ఏంటంటే, నీ ఆత్మ గురించి నీ యొక్క ఆలోచన ఏమైనది అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడవలసినటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. నీ ఆత్మ గురించి నీ యొక్క ఆలోచన ఏమైనది? 2024 సంవత్సరము మరి గతించిపోయినది. 2025 సంవత్సరంలోకి మనము ప్రవేశించాము. దేవుని యొక్క ఉచితమైన కృపా కాపుదలను బట్టి అనేక మంది చనిపోయారు. మన పరిస్థితి ఏంటి? మన ఆత్మ గురించి మనం ఆలోచన చేస్తున్నామా? మనం ఆలోచన చేసినప్పుడు ఒక స్టూడెంట్ గురించి మనం ఆలోచన చేస్తే, ఒక విద్యార్థి తన సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క పాఠశాలలో జరిగేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తి అయితే ఆ కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క వృత్తులను బట్టి వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. లేచిన మొదలుకొని మరి పడుకునేంత వరకు కూడా వాళ్ళు తన సరౌండింగ్లో తను ఏం చేస్తున్నాడో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆలోచన కలిగి ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. మరి 2024 సంవత్సరంలో గడిచిపోయినవి. 2025 సంవత్సరంలోకి దేవుడు మన సజీవ లెక్కలో నిలబెట్టుకున్నాడు. మన ఆత్మ గురించి మనము ఆలోచన కలిగి ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో, ఈ 2005 సంవత్సరంలో నూతనమైనటువంటి మరి దయా కిరీటాన్ని ధరించుకున్న మనము మన ఆత్మ గురించి మనము ఆలోచన కలిగి ఉన్నామా? తెలిసినప్పటికీ మళ్ళీ మనము తరువుగా దాని గురించి ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దేవుడు మానవుని సృజించాడు, వాస్తవమే అది. మరి దేవుడు మానవులను శరీరము మరియు ఆత్మని 2 భాగాలుగా మనల్ని సృజింపజేసి ఉన్నాడు. మరి వాటి యొక్క మరి పరిస్థితి ప్రభావం ఏంటి మనం నేర్చుకోవాలి. మన శరీరం గురించి మనం ఆలోచన చేస్తున్నాము, కానీ దినములో ఒక రోజుల్లో మన ఆత్మ గురించి మనము ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామా? ఒక రోజు మొత్తం మీద మన ఆత్మ గురించి ఆలోచన చేస్తూ దానికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నామా? మన శరీర సంబంధంగా మనము ఆహారాన్ని తీసుకుంటున్నాము, వాస్తవమే. మరి భౌతిక సంబంధంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆహారము ఆత్మకు మరి ఎటువంటి ఆహారము కావాలి? మరి నేను ఆ వాక్యాన్ని అనుసరించి ఆత్మకు వాక్యాన్ని మనము ఇస్తున్నామా? మన జీవించేటువంటి యొక్క జీవితంలో, మన ఆత్మీయ ఎదుగుదలలో మనం ఎదగాలంటే దేవుని యందు మనము మరి నమ్మకం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగించుకోవాలంటే మన ఆత్మ గురించి మనము ఎంతవరకు ఆలోచన చేస్తుంటున్నాం దినం మొత్తంలో కూడా?
ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు ముగిసిపోతుందో ఈ జీవితము తెలియదు. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అనేకమైనటువంటి సమస్యలు, ఒత్తిడులు గురుతున్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఈ లోకములో ఉండేటువంటి వారము కాదు, వెళ్ళిపోవలసిన వారము. దినదినము నీనా ఆత్మ గురించి మనము ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మనం జీవించేటువంటి జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనము అనేక విధాలుగా పరితపించిపోతాం. రక్త మాంసం గల శరీరంతో ఉన్నాం కనుక వాస్తవమే. అయినప్పటికీ ఆత్మకు ఎంతవరకు మనం ఆహారాన్ని ఇస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు సృష్టికర్త. మరి మనము సృజించుకోలేదు. ఈ లోకంలో దేవుడు మనం సృజించాడని మనకు తెలుసు, వాస్తవమే. దేవుడు మనం సృజించాడని మనకు తెలిసినప్పటికీ కూడా ఎంత నిర్లక్ష్య ధోరణితో మనం ఉంటున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. దాన్ని మనం ఆచరణలో పెట్టేటువంటి వారిగా ఉండాలి. ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాం, మన ఆత్మ గురించి మనము ఆలోచన కలిగి ఉన్నాం. అనేకమైనటువంటి బోధలు జరుగుతున్నవి, ప్రసంగాలు జరుగుతున్నవి. మనం మాత్రము మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ముందుకు కొనసాగుతున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మ శరీరము 2 భాగాలు గలవారిగా దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. ఎన్ని భాగాలండి? ఆత్మ శరీరం అనేటువంటి 2 భాగాలుగా మనకు దేవుడు ఇచ్చాడు. ఆత్మ అంటే ఏమండి? ఆత్మ అంటే మనం ఏమి నేర్చుకున్నాం? ఏంటండి ఆత్మ అంటే? హృదయము, మనస్సు, మనస్సాక్షి. హృదయము, మనస్సు, మనస్సాక్షి, ఈ 3 కలిసినప్పుడే ఆత్మ. జీవము, శరీరము, ప్రాణము. శరీరం అంటే ఏంటండి? తల, కాళ్ళు, చేతులు, మొండెము. ఈ 3 కలిసినప్పుడు శరీరంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము మనం పరిశీలన చేసినప్పుడు 2వ అధ్యాయము 7వ వచనం మనం ఎంత చదివిన లేఖన భాగాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. దేవుడిని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ అయను. నేలమన్ను జీవాత్మ, నేలమన్ను జీవాత్మ. ప్రసంగి గ్రంథం ఇందా చదివిన లేఖన భాగాలు మనం చూసినప్పుడు మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనము. ప్రసంగి గ్రంథము చదవండి అన్న ఒకసారి. మన్ను అనేది వెనకటి వలె మన్ను మరి ఆత్మ. మనకు అక్కడ ఏం కనిపిస్తాయండి? మన్ను, ఆత్మ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము  ఏం కనిపిస్తున్నాయండి అక్కడ? దేహము మరియు ఆత్మ. ఏం కనిపిస్తున్నాయండి? దేహము మరియు ఆత్మ అనేటువంటి 2 మనకు కనిపిస్తున్నవి. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము.
కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. బాహ్య పురుషుడు మరియు ఎవరు కనిపిస్తున్నారండి? ఆంతర్య పురుషుడు కనిపిస్తున్నాడు. బాహ్య పురుషుడు ప్లస్ ఆంతర్య పురుషుడు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనము. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నదు. అక్కడ మనకేం కనిపిస్తుందండి? క్షయమైనది అక్షయమైనది రెండు కనిపిస్తున్నాయి మనకి. క్షయమైనది ప్లస్ అక్షయత. ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారము ఏమన్నాడండి? గుడారము ఇల్లు, ఈ యొక్క శరీరము ప్లస్ ఆత్మ మనకు చెబుతున్నటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే, నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. గుడారము ఆత్మ, ఈ యొక్క దేహము గుడారముతో మనము ఆలోచన చేసినప్పుడు అందులో ఆత్మ ఇముడించబడబడుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నది. 1వ అధ్యాయము ఏమండి? అక్కడ గుడారము ఆత్మ, ఈ శరీరం అనేటువంటి గుడారమును మనం విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇంతవరకు మనం ఏమి చూసామయ్యా అంటే, నేలమన్ను జీవాత్మ, మన్ను ఆత్మ 12 మరి ప్రసంగి గ్రంథం మనం చూసాము. దేహము ఆత్మ, బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు, క్షయమైనటువంటిది అక్షయమైనటువంటిది, గుడారము మరి ఆత్మ. ఈ గుడారాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనకి ఇన్ని తెలిసినప్పటికీ మరి మనము ఆత్మ గురించి ఆలోచన కలిగి ఉన్నామా? ఒకనొక దినాన ఈ యొక్క ఆత్మను విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి మొన్నటి దినాన్ని చూసినప్పుడు మరి సేవకులు ప్రియులు మరి నాగేశ్వరరావు గారిని మధ్య స్థానిక క్రీస్తు సంఘములు సేవ చేస్తూ అక్కడ బలంగా వాడబడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అనుకోని విధముగా తన వృత్తిరీత్యా ఒక బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయి 15 రోజులు మీరు అటు ఇటుగా ముచ్చుతో కొట్టిమిట్లాడి చనిపోయినటువంటి పరిస్థితి గతించినటువంటి దినములో మరి మా మధ్యలో జరిగినటువంటి పరిస్థితి చూశాం. మరి ఏ దినాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అది ఎవరైనా కానీ. ఆయన మరి ఆ గుడారం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని ముఖ్యంగా ప్రేమతో తెలియజేస్తున్నాను. సహోదరునికి 2 బాబులు పాప దేవుడు అనుగ్రహించాడు. మరి తన సేవ చేస్తూ మరి కష్టపడుతూ సేవ చేసేటువంటి పరిస్థితులలో అనుకోని విధంగా మృత్యువు మరి ఎలా మరి దేవుని యుద్ధకు వెళ్ళడం జరిగింది. మరి ఏ విధంగా జరుగుతుందో తెలియని పరిస్థితి, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఉన్నాము. తెలిసినప్పటికీ మన ఆత్మ గురించి మనం ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాము?
మన జీవితంలో దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్ను, ఇక ఉనికిని, చలనాన్ని దేవుని కొరకు ఎంతవరకు ఉపయోగిస్తున్నాము, మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాము, మనం సరి చేసుకుంటూ మన జీవితంలో మరి ఎంతవరకు ముందుకెళ్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఈ యొక్క దేహము విడిచిపెట్టవలసినటువంటి మరి అవసరము ఎంతైనా ఉన్నది. ఒకనొక దినాన మనం వెళ్తాము, దేవుని యొద్దకు వెళ్ళాలి. వెళ్ళేటువంటి కాలక్రమేణా నీవు నేనేం చేయాలి, ఎంతవరకు మనము ఆ యొక్క రక్షణ కొనసాగిస్తుంటున్నాం, దేవుడిచ్చినటువంటి యొక్క రక్షణను ఎంతవరకు మనము మరి కొనసాగిస్తున్నాం, ఆయన బాటలో మనం నడుచుకుంటున్నాం. ఈ శరీరంలో ఆత్మ ఉన్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఒకనొక దినాన వెళ్ళిపోవలసినటువంటి, ఆరిపోవలసినటువంటి రోజు ఒక రోజు ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము హృదయములోని భావోద్రేకాలను మనసు క్రియల్లో పెడుతుంది. మనస్సాక్షి చేసిన పనిని తప్పు ఒప్పులు నెంచుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి? ఎక్కడ జరుగుతాయండి? ఆత్మలో జరుగుతాయి. మనకు భావోద్రేకాలు కలుగుతున్నాయండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మలో నుంచి వస్తున్నాయి. అది మంచి చెడు అని మన మనస్సాక్షి మనకు తెలియచేస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయా అంటే ఆత్మలో జరుగుతున్నాయి. ఆత్మను నీవు నేను ఆ మంచి చెడును గ్రహించుకునే విషయంలో నీవు నేను ఎంతవరకు ముందు కొనసాగుతున్నాము అనేటువంటిది నీవు నేను ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎంతవరకు మనం ఆలోచన చేస్తున్నాం, ఎంతవరకు నీవు నేను ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాం. నేను అంటే ఎవరైనా అనుకుంటున్నావు? బైబిల్ గ్రంథం ప్రకారము అసలు వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆత్మ శరీరమా? ఎవరండి అసలు వ్యక్తి అంటే ఎవరు? ఆత్మ అయి ఉన్నదా, శరీరం అయి ఉన్నదా? నేను అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు గ్రంథము భక్తుడైన దానియేలు గారు చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, నేను అంటే యొక్క శరీరం అని, ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, చర్మము, సౌందర్యం అని మనం భ్రమపడుతున్నామేమో. కాదు, ఆత్మని నేను గ్రహించుకోవాలి. అతడు ఆమెని శరీరంలో పిలుచుతున్నామా, ఆత్మను పిలుచుతున్నామా? ఎవరిని పిలుస్తున్నాం? మనం ఒక మనుషులుగా జీవిస్తున్నాం. మనము ఈ యొక్క శరీరాన్ని చూచి, మరి యొక్క సౌందర్యాన్ని చూచి మురిసిపోతున్నామేమో. దేనిని? అతడు ఆమెని మనం వర్ణిస్తున్నాము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలన చేస్తే, భక్తుడైన దానియేలు గారు మన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు ఇలాగూ రాయబడి ఉంటుంది. చదవండి బ్రదర్. 7వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనము. దానియేలును నేను నా దేహములో, ఏమన్నాడండి? దానియేలును నేను నా దేహములో. ఏం జరుగుతుందంటండి అంటే, అనగా ఆత్మ ఈ దేహంలో నివసించుచున్నది. మనలో కూడా నేను అనేటువంటి వారిలో పలానా వ్యక్తిలో ఎవరు నివసిస్తున్నారయ్యా అంటే ఆత్మ నివసిస్తున్నాడు. ఆత్మ గురించి నీవు నేను ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం? మరి పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు, భక్తుడైన పౌలు గారు మరి చెప్తున్నారు, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, 2వ పత్రిక కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, 5వ అధ్యాయం 7వ వచనం మనం గమనించుకున్నప్పుడు, గనుక
ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఏమన్నాడండి పౌలు గారు? ఈ దేహములో అనగా పౌలు అనేటువంటి నేను ఈ దేహములో నివసించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారండి? ఆత్మ. ఈ దేహంలో నివసించేది ఎవరు? ఆత్మ. మరి నీ నా దేహంలో ఎవరు నివసిస్తున్నారు? ఆత్మ. నిన్ను నన్ను ఎవరు మాట్లాడిస్తున్నారు? నీవు నేను పని చేయడానికి ఎవరు మరి సహకరిస్తున్నారు? నీవు నేను మరి దాని కొరకు ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం మనం? పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను పౌలు ఈ దేహములో నివసించుచున్నాను, ఆత్మ మాట్లాడుచున్నాడని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి అదే 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూసినట్లయితే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏమన్నాడండి? కావున ఈ దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఏమన్నాడండి? ఈ దేహమందున్నను దేహమును విడిచినను ప్రభుకి ఇష్టలుగా జీవించాలి. మరి ఎలా జీవిస్తున్నాం మనము? ఈ దేహమందున్నను దేహమును విడిచినను, ఈ దేహములో ఈ గుడారములో ఆత్మ ఉన్నది. ఆత్మ జీవించినంత కాలమే ఈ శరీరము ప్రాణముతో ఉంటుంది. దాని కొరకు నీవు నేను ఎంతవరకు ఆలోచన కలిగి ఉంటున్నా? అది విడిచిపెట్టక మునిపే, ఈ గుడారాన్ని వదిలిపెట్టక మునిపే మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తండ్రైన దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మ గురించి మనం ఎంత వరకు ఆలోచన కలిగి ఉన్నాం? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం గమనించుకున్నప్పుడు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, 1వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తున్నప్పుడు, ఈ గుడారంలో ఉన్నంత కాలము ఏమన్నాడండి పేతురు గారు? ఈ గుడారంలో నేను నివసిస్తున్నాను, ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మరి పేతురు గారు చెప్తున్నాడు మాటలు, నేను పేతురు ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మరి నీవు నేను కూడా విడిచిపెట్టవలసినటువంటి ఒకానొక రోజు ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మరి మనం ఎంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు బట్టి మనం ఆలోచన కలిగి ఉన్నాం? దినదినం మన జీవితంలో అనువదించుకుంటున్నాం. ఆయన చెప్పిన మాటలకు లోబడుతున్నాము. ఆయన చెప్పినటువంటి మాటలు వింటున్నాం. నేను అంటే ఎవరైనా అర్థమైందండి మనకు? నేను అంటే యొక్క శరీరము కాదు, నేను అంటే ఆత్మ అని భక్తుడైనటువంటి యోబు గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టుకోవాలని పేతురు భక్తుడు చెప్పి ఉన్నాడు. ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టవలసినటువంటి ఒక రోజు ఉన్నదని, ఈ గుడారంలో నేను నివసిస్తున్నాను, ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మనం కూడా అంతే. ఈ లోకంలో చాలా చాలా బిజీగా ఉండిపోతున్నాం మనం. అది ఏదైనప్పటికీ చాలా బిజీగా ఉండిపోతున్నాం. కానీ గుడారాన్ని విడిచిపెట్టవలసినటువంటి ఒకనొక రోజు ఉన్నది. నేను ఆత్మ. ఈ యొక్క నేను అంటే ఎవరు అంటే శరీరమా ఆత్మ అంటే ఆత్మ అని బైబిల్ గ్రంథము ఒక్కనిచ్చి చెప్తుంది. ఈ శరీరము కాదు, ఇది గుడారము, దీన్ని విడిచిపెట్టవలసినటువంటి ఒక రోజు ఉన్నది అని మనకు బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. నేను అంటే ఆత్మ, శరీరము కాదు. ఈ దేహంలో నేను నివసిస్తున్నాను. ఇది ఒక ఇల్లు, ఒక గుడారము. ఇది శిథిలమైపోయేటువంటి ఒక వస్తువుగా ఉంటుంది ఆత్మకు.
ఈ శిథిలమైపోయేటువంటి శరీరం గురించా నువ్వు ఆలోచన చేస్తుంది? ఈ శిథిలమైపోయేటువంటి శరీరం గురించా మనం ఆలోచన చేస్తుంది? ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామా? లెగిసిన దగ్గర నుంచి మనము అర్థంలో ముఖం పెడతాము, వాస్తవమే అది. ఈ శరీరానికి మరి ఏదైనా గాయమైతే దాని గురించి ఆలోచన చేస్తాము, వాస్తవమే. మన సౌందర్యం ఏమైనా తగ్గిపోతుందా అని దాని గురించి ఎంతగానో దానికి చాలా హెచ్చిస్తాము. ధనరూపంలో కానీ, సమయాన్ని కానీ, అనేక విధాలుగా మనము హెచ్చిస్తాము, వాస్తవమే. మన లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి ఎంతవరకు రోజు మొత్తంలో మనం ఆలోచన కలిగి ఉంటున్నాం? ఈ ఆత్మ నేను విడిచిపెట్టాలి, విడిచిపెట్టి వెళ్ళిపోతాను, వాస్తవం. అది 100% విడిచిపెట్టాలి, నిజమిది, ఎవరు కాదన్నది నిజం. నేను అంటే ఆత్మ గురించి నేను ఆలోచన కలిగి ఉన్నానా? దానికి నేను ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాను? వాక్యమైనటువంటి ఆహారం మనము ఇస్తున్నామా? లేకపోతే ఈ శరీరం గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటున్నామా అనేటువంటిది మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నేను అంటే శరీరము కాదు, ఆత్మ అని మనకు బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనము, ఈ శరీరము ఎట్లు ఉపయోగపడుచున్నది, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఈ శరీరము దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసాము. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము, ఇందాక చదివిన లేఖన భాగాలు మనం ఆలోచన చేస్తే, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము మనం పరిశీలన చేసి ఉన్నాము. ఏం రాయబడి ఉందండి అక్కడ? దేవుడు ఈ యొక్క శరీరము ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరము ఎందుకు ఉపయోగపడుచున్నది మనకు, ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే చదవండి బ్రదర్. 5వ అధ్యాయం, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అంటే ఆత్మ భూమిపైన నివసించుటకు ఈ శరీరము ఆత్మకు గుడారము వలె ఉపయోగపడుచున్నది. ఎందుకు ఇచ్చాడంటండి? భూమి మీద మన గుడారమైన ఈ యొక్క నిత్య నివాసము శిథిలమైపోయినను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, ఇందాక మనం చదివి లేఖన భాగాన్ని మనం చూసాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం పరిశీలన చేస్తున్నాము. ఈ గుడారం, నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసిన ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. మరి యొక్క గుడారము ఒకానొక సందర్భంలో విడిచిపెట్టవలసినటువంటి అవసరమైనది. ఆత్మ నివసించడానికి భూమిపైన దేవుడు ఈ యొక్క శరీరాన్ని ఇచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మ నివసించడానికి కొన్ని సంవత్సరాలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే దేవుడు మరి ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం నివసించడానికి రైట్స్ లేవు ఈ భూలోకంలో మనం అనుకుంటాము. మరి అనేకమైనటువంటి సంవత్సరాలు నేను బతుకుతానని అనుకుంటున్నామేమో. ఏ దినము మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే తినేటువంటి ఫుడ్ని బట్టి బాడీలో ఒక పార్ట్ చెడిపోయిందంటే దానికి మళ్ళీ ఉన్నటువంటి వస్తువుగా తయారైన పరిస్థితిలో ఉంటుంది. దానికి నిరంతరము మరి మెడిసిన్ వాడేటువంటి పరిస్థితి అండి. దేవుడు ఇచ్చినటువంటి యొక్క గుడారములో ఏదైనా ఒక లోపల ఉన్నటువంటి కిడ్నీలో ఏదైనా ఒక వస్తువు పాడైనట్లయితే ఒకనొక సందర్భంలో మళ్ళీ రికవర్ అయిపోయి పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే మరి బ్రతికినంత కాలం మీరు మెడిసిన్ వాడుతూనే ఉండాలండి అని చెప్తున్నారు డాక్టర్ గారు. అవునా కాదండి? మరి ఇక శరీరము ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆత్మ నివసించాలి. ఆత్మ కొరకు దేవుడు యొక్క శరీరాన్ని ఇచ్చాడు. దాని కొరకే మరి దేవుడి శరీరాన్ని ఇచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు నేను
ఆత్మ గురించి ఆలోచన కలిగి ఉన్నాం అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఈ శరీరముకు కోరికలు ఉండవు. ఆత్మలో ఉండే కోరికలను శరీరంతో మరి ఆత్మ నెరవేర్చుకుంటుంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించుకున్నప్పుడు, ఈ శరీరానికి కోరికలు ఉంటాయా అంటే లేదు, ఆత్మలో ఉండే కోరికలను శరీరంతో తీర్చుకొనును. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం గమనిస్తున్నప్పుడు, 7వ అధ్యాయం 21వ వచనము, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తున్నప్పుడు, మరి ఆత్మకి ఏమైనా కోరికలు ఉంటాయా అంటే ఉంటాయి. శరీరానికి ఉంటాయా? ఆత్మకు ఉంటాయండి కోరికలు. శరీరానికి కాదు, ఆత్మకు ఉంటాయి. ఆ 7వ అధ్యాయం 21వ వచనము, ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లోపల నుంచి, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి, అంటే ఆత్మలో నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనము పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం గమనిస్తున్నప్పుడు, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుగలరు? హృదయం మందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయం మందు నిండి ఉండు దాన్ని బట్టి ఏమవుతుందంటండి? నోరు మాట్లాడను. మనం ఆత్మ అంటే ఏం చెప్పుకున్నామండి? ఆత్మలో 3 పార్ట్స్ చెప్పుకున్నాం. ఏమిటి అండి? హృదయము, మనసు, మనస్సాక్షి ఈక్వల్ టు ఆత్మ. శరీరం అంటే ఏం చెప్పుకున్నామండి? ఈ పై కనిపెడుతున్నటువంటి ప్రతిదీ కూడా, కాళ్ళు, చేతులు, మొండెము, ప్రతిదీ కూడా శరీరం అని చెప్పుకున్నాం. ఈ హృదయము నిండి ఉండే దాన్ని బట్టి ఏమవుతుందంటండి? నోరు మాట్లాడును. మన హృదయంలో ఏమైతే నిండి ఉంటాయో అవి ఎట్లా వస్తాయంటండి? లోపల నుండి వస్తాయి. ఏ విషయంలోనైనా, ప్రతి విషయంలో హృదయంలో నిండి ఉండే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. ఇంకా మనం పరిశీలన చేసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, 15వ అధ్యాయము 18, 19 వచనాలు, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి అండి? ఈ శరీరానికి కోరికలు ఉండవు, కానీ ఆత్మలో ఉండే కోరికలను శరీరముతో తీర్చుకోలను. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ హృదయంలో ఉన్నటువంటివి ఎటువంటివి ఉన్నవి? మనలో లోపల నుండి వచ్చినవే. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా శరీరానికి కోరికలు ఉండవు, ఆత్మలో ఉండేటువంటి కోరికలను శరీరముతో తీర్చుకుంటుంది. ఈ దేహము ఆత్మకు ఎలాగ ఉపయోగపడుతుందండి? ఆత్మకు దేహముకు సంబంధం ఏంటి అసలుకి? శరీరముకు కోరికలు ఉండము కరెక్టే. ఆత్మ ఉండే కోరికలను నేర్చుకోవడానికి ఒక సాధనము. భావోద్రేకములు ఆత్మలో ఏర్పడుతున్నవి. ఈ భావోద్రేకములు శరీరమును నడిపిస్తున్నవి. ఇప్పటివరకు మనం చూసినటువంటి లేఖన భాగాలు మనం చూసినాము. ఒక శరీరము ఆత్మకు ఒక పనిముట్టు వల్ల పనిచేస్తుంది. మరి ఈ లోక సంబంధంగా చూసినప్పుడు అనేకమైనటువంటి వాటిని మనము వాడుకుంటున్నాము. పనిముట్లు వలె మనం జీవించడానికి అనేకమైనటువంటి పనిముట్లు మనకు ఉపయోగపడుతున్నవి. వాటిని ఏ విధంగా వాడుకుంటున్నాం మనం? అవి కొన్ని దినానికి శిథిలమైపోతున్నవి, నాశనమైపోతున్నవి, మట్టిలో కలిసిపోతున్నవి.
అలాగే ఆత్మ శరీరం ఉపయోగించుకొని దైవ లక్షణాలు పెంచుకుంటూ ఉంది. ఆ దైవ లక్షణాలు పెంచుకునే విషయంలో నేను ఎంతవరకు ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నాం? ఆత్మ గురించి మనం ఎంతవరకు ఆలోచన కలిగిందాం? క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటుంది ఆత్మ. ఆ యొక్క వాక్యమును మన హృదయంలోకి వెళ్ళనిచ్చినప్పుడు ఆత్మ సంబంధంగానే మనము మాట్లాడేవారిగా ఉంటాం. ఆ యొక్క వాక్యమును మన హృదయంలోకి వెళ్ళనిచ్చినప్పుడు క్రీస్తు సారూప్యతను, క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకునే వారిగా ఉంటాము. ఆ యొక్క ఆహారాన్ని, ఆ యొక్క వాక్యమైనటువంటి ఆహారాన్ని మన హృదయంలో పంపించినప్పుడు దేవునికి లోబడేటువంటి బిడ్డలుగా ఉంటాము. దేవుని ప్రేమను కనపరుస్తాము. దేవుని యొక్క వాక్చాతుర్యాన్ని మనము అటువంటి ఎదుటి వారికి మనం కనపరుస్తాము. హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి ఏమవుతుందట? నోరు మాట్లాడుతుంది. మన మాటలు ఎలాగున్నాయి? మన యొక్క ఆత్మను ఏ విధంగా శరీరం ద్వారా ఉపయోగించుకుంటున్నాం? ఎదుటి వాడిని ఏ విధంగా మనము రిసీవ్ చేసుకుంటున్నాం? మన ప్రేమను, క్రీస్తు కనపరిచిన ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా కనపరుస్తున్నాం? మనము క్రీస్తు స్వరూపాన్ని, సారూప్యతను ఎలాగ మనం సంపాదించుకోవాలి? ఈ ఆత్మ గురించి నేను ఆలోచన చేయనప్పుడు క్రీస్తు స్వరూపాన్ని, సారూప్యతను ఎంత మాత్రమో మనము సంపాదించుకోలేము. పైకి భక్తి గలవారు మనం చెప్పుకుంటూ ఆ భక్తిని కనపరచకుండా, దేవుని మాటకు లోబడకుండా ఆత్మ గురించి ఆలోచన ఎప్పుడైతే మనం చేయలేకపోతున్నామో మరి క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు సారూప్యతను మనము సంపాదించలేము. ఆత్మ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మలోకి మనం ఏమి పంపిస్తున్నాం? మనము ఆయన మాటలను, ఆయన చెప్పినటువంటి కట్టడలను, విధులను, ఆజ్ఞలు గైకొని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అటువంటి ప్రేమను, ఆయన చూపిన వినయమును, ఆయన చూపిన విధేయతను, ఆయన చూపినటువంటి దీర్ఘశాంతమును, ఆయన చూపినటువంటి దయాలుత్వమును, ఆయన చూపినటువంటి మరణముకు ఆయన ప్రేమించిన ప్రేమను మనం ఎదుటి వారికి కనపరుస్తామండి. మనం ఏ రీతిగా కనపరుస్తున్నాము? మన హృదయంలో ఆయన యొక్క వాక్యం ఎంతవరకు భద్రపరుచుకుంటున్నాము? మన ఆత్మలో మనము ఎంతవరకు దాన్ని భద్రపరుచుకొని దైవ లక్షణాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం? 2024 సంవత్సరాలు గడిచిపోయినవి. ఆయన మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకోకుండా, ఆయన కట్టడలను, విధులను మరి పాటించకుండా మనం జీవిస్తున్నట్లయితే క్రీస్తు స్వరూపమును సాధించి ఎలాగ సాధిస్తాము? క్రీస్తు స్వరూపాన్ని సాధించాలంటే ఎక్కడ సాధిస్తామండి? క్రీస్తు మరి సంపూర్ణ స్వరూపమును సాధించాలంటే, సారూప్యతను సంపాదించాలంటే ఎక్కడ సంపాదించేది? ఆత్మలో, ఈ శరీరంలో సంపాదిస్తున్నామా? ఎక్కడ సంపాదిస్తామండి? మనం ఆత్మలో, హృదయము ద్వారా, మనసు ద్వారా, మన సాక్షి ద్వారా మనము క్రీస్తు స్వరూపాన్ని, సారూప్యతను మనము కనపరుస్తాము. ఏ విధంగా మనం కనపరుస్తున్నాము? ఆయన ప్రేమను ఏ విధంగా మనము బయలుపరుస్తున్నాం? ఏ విధంగా ఆయన స్వరూపాన్ని, సారూప్యతను మనము కనపరచాలి? మన ఆత్మలో ఆయన యొక్క స్వరూపాన్ని, సారూప్యతను మనము కనపరచాలి. ఆత్మ దేహముతో జరిగించిన వాటిని బట్టి తీర్పు ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఆత్మ దేహముతో జరిగించిన వాటిని బట్టి తీర్పు ఉంటుంది. ఈ దేహాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? ఈ యొక్క గుడారమైనటువంటి ఈ యొక్క అక్షతను మరి ధరించుకున్నటువంటి ఈ యొక్క ఆత్మను నేను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? ఈ శరీరంలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మను ధరించుకున్నటువంటి యొక్క శరీరము దేహముతో జరిగించిన వాటిని బట్టి తీర్పు ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము చదవండి బ్రదర్. ఎందుకనగా
అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ శరీరముతో జరిగిన ప్రతిదీ కూడా ఆత్మ దేహముతో జరిగించిన వాటిని బట్టి తీర్పు ఉంటుంది. ఈ శరీరమును మనం వాడుకుంటున్నాం, ఈ యొక్క ఆత్మ మరి నివసిస్తున్నటువంటి యొక్క శరీరాన్ని వాడుకుంటున్నాము. ఆ ఒక దేహముతో జరిగించిన ప్రతి దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. మనం అనుకోవచ్చు, ఈ శరీరము మనము దేవునికి ఇష్టమైనటువంటి దానికి మనము ఉపయోగించుకోవాలి, దేవుని సత్క్రియలు చేయటంలో, మంచి పని చేయటంలో మనము ఉపయోగించుకునే శరీరంగా మనము ముందుకు వెళ్ళాలి. ఆత్మ ఫలాలను కలిగి ఉండమని చెప్పాడు. ఆత్మ ఫలాలు మనం కలిగి ఉన్నామా? మరణము తర్వాత దేవునితో చేసిన ప్రతి క్రియలు ఏమెళ్ళిపోతాయండి? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమెళ్ళిపోతాయండి? ఒక మనిషి చనిపోయాడు, ఈ భూలోకంలో మొత్తం సంపాదించుకున్నాడు, చాలా సంపాదించాడండి. ఆయన చనిపోయాడు సడన్ గా. తనలో నుంచి ఏమెళ్ళిపోతాయి? మరణము తర్వాత దేవునితో చేసిన క్రియలు వెంట వెళ్ళును. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, ఈ లోకంలో సంపాదించిన ఏది నీ వెంట రాదు, ఈ లోకంలో సంపాదించిన ఏది కూడా నీ వెంట రాదు. ఏమొస్తుందయా అంటే క్రియలు వెంట వెళ్తున్నాయని చెప్తున్నాడు. 14వ అధ్యాయం 13వ వచనము. మరణము తర్వాత దేవునితో ఆత్మ చేసిన క్రియలు వెంట 14వ అధ్యాయం 13వ వచనము. 14వ అధ్యాయం 13వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, అంతటా వీటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. ఏం పోతాయంటండి? ఒక మనిషి చనిపోయాడు, ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, వాస్తవమే. తనలో నుంచి ఆత్మ చేసినటువంటి క్రియలు ఇప్పటి వరకు ఆ భూలోకంలో జీవించినంత కాలము ఆ క్రియలు చేయించింది ఎవరండి? ఈ శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాం మనము? ఆత్మ ఈ శరీరము ఒక సాధనముగా వాడుకుంటుందేమో మనం విన్నాము. భావోద్రేకములు ఆత్మలు ఏర్పడతాయి. ఈ భావోద్రేకములు ఆత్మలు ఏర్పడిన తర్వాత ఈ శరీరము ద్వారా మనము ఆత్మ ద్వారా చేయిస్తున్నాము, శరీరము ద్వారా చేయిస్తున్నాము. చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరము యొక్క గుడారము, ఈ యొక్క శరీరము ఇక్కడ విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మతో పాటు తను చేసినటువంటి క్రియలు వెళ్ళిపోతాయి. మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నామా? ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మనం వింటున్నాం, అనేకమైన ప్రసంగాలు జరుగుతున్నవి, అనేక సార్లు వింటున్నాం, కానీ దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నామండి. ఎలాగా? చాలా ఈజీగా, సున్నితంగా తీసుకుంటున్నాం, సున్నితంగా విని వదిలేస్తున్నాం. దాన్ని ఆచరణలో పెట్టేటువంటి వారికి ఉండట్లేదు. ఆయన మాట తోట వంటిది, ఆయన మాట అగ్ని వంటిది. భూమి ఆకాశంలో గతించిపోయిన నా మాటలు ఎన్నడను గతించవు. ఆయన మాటలు మనం పడచోని పెడుతున్నామేమో, ఆయన మాటకు విలువ ఉన్నటువంటి బిడ్డలుగా ఉంటున్నామేమో. ఈ శరీరము విడిచిపెట్టిన తర్వాత నా గురించి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటారండి? చాలా మంచి వ్యక్తి అండి, కుటుంబాన్ని బలంగా పోషించాడు, బిడ్డలను చదివించుకున్నాడు, కష్టపడ్డాడు, చాలా మంచి వ్యక్తి అండి. ఏం చెప్పుకుంటున్నారండి జనులు? చనిపోయిన తర్వాత తను చేసినటువంటి మంచి క్రియలే, తను ఇది సంపాదించాడు, అది సంపాదించాడు అన్నప్పటికీ అది చెప్పుకునే విషయంలో మనకి ఏం కనిపిస్తుందండి? ఎంత సంపాదించి ఎంత చేసుకున్నా ఆయన తీసుకుపోలేదు, కానీ మంచి చేశాడు, మంచి క్రియ అనేటువంటిది ఆ మాట మాత్రం మనకు వినబడుతుంది. అవునా కాదండి? వాస్తవమే. అది ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి అండి, ఫలానా ఆవిడ మరి సంఘములో
మంచి విశ్వాసురాలండి, సంఘంలో మంచి విశ్వాసి అండి, ఏ పని చెప్పినా కానీ ముందుండి జరిగించేవాడండి. మరి మా మా దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘంలో దానమ్మ గారని 60 సంవత్సరాల నాడు చనిపోయిందండి. రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. తను ఏం చేసిందంటే ప్రతి విషయంలో, సంఘ పరిచర్యలో కానీ, ప్రతి విషయంలో తన ముందుండి ఊడ్చే విషయంలో కానీ, చేసే ప్రతి పని విషయంలో కానీ తన పాత్ర ఉంటుంది. ఆమె చనిపోయిన తర్వాత ఏం చెప్పుకున్నారంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు. తను చేసిన మంచి క్రియలు చెప్పుకోవడం జరిగింది. మనం ఈ లోకం నుంచి ఏమి తీసుకొని వెళ్ళలేము, ఏమి వెళ్ళిపోతాయట, మంచి క్రియలే మాత్రమే మిగులుతాయి అనేటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. శాశ్వతమైనటువంటిది ఏది? ఈ శరీరమా? అత్యంత విలువైనటువంటిది ఏది? ఆత్మయ? మనం ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ యొక్క మరి లయమైపోయేటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నామేమో, ఎందుకు పనికిరానటువంటి వారి గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటున్నాం. అసలు విలువైన దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఎప్పుడైనా దినం మొత్తంలో ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, 15వ అధ్యాయము 50వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. చదవండి. చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడునని రాయబడిన వాక్యము నెరవేరును. శరీరము క్షయమైపోయేటువంటిది. ఏమవుతుందండి? శరీరము క్షయమైపోయేటువంటిది, అశాశ్వతమైనటువంటిది, నశించిపోయేటువంటిది అని మనము ఆలోచన కలిగి ఉన్నామా? లేకపోతే ఈ శరీరం గురించి నిత్యము ఆలోచన చేస్తున్నామా? ఈ అంత సౌందర్యము కలిగినటువంటి ఈ శరీరాన్ని గురించి నిత్యము ఎంతవరకు సమయాన్ని వెచ్చిస్తున్నాం? ఎంతవరకు దాని గురించి ఆలోచన కలిగి ఉంటున్నామా? కానీ విలువైనటువంటిది, అత్యంతమైనటువంటి విలువైనటువంటిది, శాశ్వతమైనటువంటి దాని గురించి నేను రోజు మొత్తం మీద ఒక్కసారైనా ఆలోచన చేస్తున్నామా? దీని కొరకు, శరీరం కొరకు అయితే చాలా సమయాన్ని వెచ్చిస్తాము, ధనాన్ని వెచ్చిస్తాము, ఎంతో వెచ్చిస్తాం, చాలా తెలిసే ఉంటుంది మీకు. మరి శాశ్వతమైన దానికోసము, ఆత్మ అక్షయమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నాశము లేనటువంటిది, పరలోకము వెళ్ళేటువంటిది, దాని గురించి నేను ఎంతవరకు ఆలోచన చేస్తున్నాను? ఎప్పుడైనా రోజు మొత్తం మీద 24 గంటలు ఈ శరీరం కొరకు ఆలోచన చేస్తున్నాము. ఒక గంట అయినా ఆలోచన చేస్తున్నాం, గంట కాదు, ఒక నిమిషమైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన కలిగి ఉండాలి. ఎంతవరకు మనం ఆలోచన చేస్తుంటున్నాం? శరీరము శిథిలమైపోను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కింద చదివాము 5వ అధ్యాయం 1వ వచనంలో. శరీరం ఏమవుతుందంట? శిథిలమైపోతుంది. ఆత్మ నిత్యమైనటువంటిది. ఆ నిత్యమైనటువంటి ఆత్మ గురించి నేను ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాము? 2024 సంవత్సరాలు గతించిపోయి ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించాము. ఈ సంవత్సరంలో దేవుడు మనకు కృపనివ్వాలి. మనం నిన్నటి వారమే, ఈ దినం వారము కాదు. దినములు గతించిపోతున్నవి, మాసములు గతించిపోతున్నవి, సమయము వెళ్ళిపోతుంది. ఒక దినం మనకు వస్తుందంటే, ఒక వారం రోజులు మనం బతికి ఉన్నామంటే ఒక సంవత్సరం, ఒక నెల రోజులు బతికి ఉన్నామంటే ఒక సంవత్సరము బతికి ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దయ, కృప, కరుణ, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి కృప అనేటువంటిది మనం మర్చిపోకూడదు.
అనేక మంది బిడ్డలు అయితే చూడలేదు. నేను చూశాను, దేవుడు నాకు ఈ యొక్క ధన్యతనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం మారు మనసు పొందాలని దేవుడు మనకు ఇక అవకాశాన్ని ఇచ్చాడు. మార్పు చెందుతావేమోనని మన ఆత్మతో ఈ శరీరము మరి ఆత్మ అనేటువంటి గుడారంలో ఉన్నప్పుడు, ఆత్మ మరి శరీరం అనే గుడారంలో ఉన్నప్పుడు దానితో దేవుణ్ణి మయంపరుస్తావేమో, గణపరుస్తావేమో, కొనియాడతావేమో అని దేవుడు మనకి ఈ సమయాన్ని ఇస్తాడండి. ఆ సమయాన్ని మనం వృధా చేయకూడదు. ఈ దేహము శిథిలమైపోనేదిగా, కొద్ది కాలం ఉండేదిగా నిర్మించాడు దేవుడు. కానీ అక్షయమైనదిగా, శాశ్వతమైనదిగా ఉండేటట్లుగా నిర్మించలేదు. కొద్ది కాలం ఈ భూలోకంలో ఇల్లు కట్టుకుంటామండి మనం. వాస్తవమే, అదేమవుతుందండి, కొద్ది కాలానికి శిథిలమైపోతుంది. పిచ్చలు పిచ్చలుగా ఊడిపి కింద పడుతున్నప్పుడు మరి ఇంజనీరింగ్ పిలిచి ఎంత చేసినా మళ్ళీ ఏం చేయాలంటాడు. చివరికి అది పడగొట్టి బిల్డింగ్ కట్టాలండి. ఈ లోక సంబంధమైనటువంటి గుడారము కొరకు మనము మళ్ళీ బిల్డింగ్ పడేసి బిల్డింగ్ కట్టుకుంటున్నాము. వాస్తవమే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నీకు నాకు. ఈ లోకంలో అయితే మరి మరొక బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ ఈ శరీరం అనేటువంటి గుడారములో ఆత్మకు కొద్ది కాలమే ఇచ్చాడు దేవుడు సమయాన్ని. ఆ సమయం మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎంతో విలువైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఆ శాశ్వతమైన దాని కొరకు నేను ఎంత సమయాన్ని ఇచ్చిస్తున్నాము, ఎంత ఆలోచన కలిగి ఉన్నాము, ఎంతవరకు దానికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాము, ఆయన చెప్పిన మాటలకు విధేయతను కనపరుస్తున్నాము. దేవుడు ఆత్మను అక్షయమైనదిగా, శాశ్వతమైనదిగా, భౌతిక మరణము తర్వాత కూడా ఉండేటట్లుగా నిర్మించాడు. మరణించిన తర్వాత శాశ్వతమైనటువంటి దానిగా ఉండేటట్లుగా దేవుడు నిర్మించాడు. అది శక్తి గలది. నేను నడుస్తున్నామంటే, పని చేస్తున్నామంటే, ఆలోచన కలిగి ఉన్నామంటే ఆ యొక్క శక్తి గురించి నేను ఆలోచన చేస్తున్నామంటే ఎంత విలువైనటువంటిది అది. ఒక మానవ దేహంలో ఉండి ఈ దేహాన్ని నడిపిస్తుందంటే అది ఎంత శక్తివంతమైనది. ఒక వస్తువును చూసినప్పుడు, ఒక ట్రైన్ చూసినప్పుడు అందులో ఇంజిన్ ఉంటుంది. దానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు అది నడుస్తుంది. అది ఇలోక సంబంధమైనటువంటి. ఒక కారును చూసినప్పుడు ఇలోక సంబంధం ఇంధనాన్ని పోసినప్పుడు అది నడుస్తుంది. ఒక బస్సులో ఒక ఇంధనాన్ని పోసినప్పుడు అది నడుస్తుంది. కొద్ది సమయం మాత్రమే, అది ఉన్నంతసేపు మాత్రమే. అవునండి, గంటలు మాత్రమే. మరి ఈ దేహం అనేటువంటి ఈ గుడారంలో ఆత్మ ఎంత శక్తివంతమైనది ఆలోచన చేయాలి మనం. నేను నడుస్తున్నా, పని చేసుకుంటున్నా, చలనము కలిగి ఉన్నా, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం అన్నాడు. ఈ యొక్క అశాశ్వతమైన దానిని బ్రతికి ఉంటేనే అనేకమైనటువంటి రోగాలతో, జబ్బులతో ఈనాడు మనిషి మంచుకుంటేనే ఏదో ఒక జబ్బు వస్తుంది, ఏమి తిరగపోయినా కానీ. మరి ఈనాడు ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి మత్తు పానీయాలకు బానిసలైపోయి ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? మనిషి పాడు చేసుకుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి శాశ్వతమైన దాని కొరకు ఆలోచన చేయకుండా అశాశ్వతమైన దాని కొరకు మనిషి ఆలోచన కలిగి ఏ మాత్రము కూడా ఆలోచన చేయట్లా. ప్రార్థనకు వస్తున్నామనే కానీ మనలో ఏ మాత్రం చలనం ఉండట్లేదు, మనలో ఏ మాత్రం ఆలోచన ఉండట్లేదు. ఏదో వచ్చామా, పోయామా, అక్కడ దేవుడి మాటలకు విలువనిస్తున్నామా, ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం, ఎంతవరకు నమ్మకం కలిగి ఉన్నాం, ఆత్మ గురించి నేను ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం. వాస్తవం అండి, ఒకనొక దినాన విడిచిపెట్టాలి శరీరాన్ని. ఎంతవరకు దాన్ని చులకన భావంగా చూడకూడదు. ఏదో వింటున్నాములే, ఏదో చెబుతున్నారులే అనేటువంటి విధానం ఉండకూడదు. దాన్ని ఆచరణలో పెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. నమ్మకమైన బిడ్డలుగా, విధేయతను కనపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. ఈ శరీరాన్ని దేవుడు చాలా అల్పమైన దానితో పోల్చాడు. ఏ విధంగా పోల్చాడండి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ శరీరాన్ని చాలా అల్పమైన దానిగా పోల్చాడు, కానీ మనిషి అయితే ఈ శరీరం కోసం చాలా ఇచ్చేస్తున్నాడండి. దేవుడు చెప్తున్న మాటలు మనం పరిశీలన చేద్దాం. 1వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. ఈ అశాశ్వతమైనటువంటి, క్షయమైపోయేటువంటి, నశించిపోయేటువంటి ఈ యొక్క శరీరాన్ని గురించి దేవుడు చాలా
అల్పమైనటువంటి వాటితో పోల్చాడు బైబిల్ గ్రంథంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. చదవండి బ్రదర్. 1వ అధ్యాయము 24వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఎలా పోల్చాడంటండి? గడ్డి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. మన శరీరాన్ని ఎలా పోల్చాడండి? గడ్డి పువ్వు. యెషయా గ్రంథంలో చెప్తాడు 40వ అధ్యాయం 6వ వచనంలో. ఈ గడ్డితో పోల్చినటువంటి యొక్క శరీరాన్ని గురించి మనిషి మాత్రం ఏం చేస్తున్నాడండి? చాలా ఇచ్చిస్తున్నాడు, కోట్లు ఇచ్చిస్తున్నారు. ఈ శరీరం కోసము, మనం ధరించేటువంటి వస్త్రధారణ కోసము అనేక కోట్లు వెచ్చిచ్చేటువంటి బిడ్డలు లేకపోలేదు. ఈ లయమైపోయేటువంటి, అశాశ్వతమైనటువంటి, క్షయమైపోయేటువంటి, నశించిపోయేటువంటి ఈ శరీరాన్ని దేవుడైతే గడ్డితో పోలుస్తున్నాడు, గడ్డి పువ్వుతో పోలుస్తున్నాడు. మనమైతే, మనుషులైతే దాన్ని ఎలా చేస్తున్నారండి? మనుషులు ఏ విధంగా పోలుస్తున్నారు? చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు, చాలా గొప్పగా చూస్తున్నాడు. ఆత్మ గురించి మాత్రం ఆలోచన లేదు, ఏ మాత్రం లేదు ఆలోచన. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు చాలా అల్పమైనటువంటి దానిగా ఈ యొక్క శరీరాన్ని పోలుస్తున్నాడు. ఈ లయమైపోయేటువంటి, క్షయమైపోయేటువంటి, అశాశ్వతమైనటువంటి, నశించిపోయేటువంటి దాన్ని దేవుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవనపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఏ విధంగా పోల్చబడింది? ఆవిరి కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటిది ఆవిరండి. అది కనిపించదు. ఎంత అల్పమైనదండి, కనిపించదు కదా ఆవిరి. ఏదైనా ఒక బాయిల్ చేస్తున్నప్పుడు, మూత తీసినప్పుడు మనము దానిలో ఉన్నటువంటి ఆవిరి ఎంతండి? సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి నేలమట్టం అయిపోతాయి. కనిపిస్తుందా? చాలా అల్పమైన దానితో పోల్చాడు దేవుడు. మనమైతే ఎలా పోలుస్తున్నాం? ఈ శరీరం కోసము ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖించుదామా అని నిత్యము దీని గురించి ఆలోచన చేస్తున్నాము. కానీ శాశ్వతమైనటువంటిది, అక్షయమైనటువంటిది, నాశం లేనటువంటిది, పరలోకం వెళ్ళేటువంటి ఆత్మ గురించి నేను ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం? యోబు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు చాలా అల్పంగా దేవుడు పోలుస్తున్నట్టు మనం చూస్తున్నాం ఈ శరీరాన్ని గురించి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనము చదవండి. ఎలా అంటండి? ఎలా పోల్చాడు? నీడలాగా పోల్చాడు. ఈ అల్పమైనటువంటి వాటితో ఈ దేహాన్ని పోల్చాడు. నీడ వలె ఉన్నది. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనము. అదే యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. నేతగాని నాడే ఈ దేహము మరి నేతగాని యొక్క నాడే వలె పోల్చినట్లుగా చూస్తున్నాం. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, త్వరగా మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనము చదవండి బ్రదర్. జనములు చేదరులో జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఎలా పోల్చిందండి? త్రాసు మీద ధూళి వంటిది ఈ దేహము, చేదనుండు జారు బిందువు వంటిది. చివరిగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము, మన్నైనది
వెనకటి వల్లే మళ్ళా భూమి చేయడం ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళను. ఎలా పోల్చబడిందండి? మట్టి ఏమంటా అండి? ఈ దేహము మట్టితో పోల్చబడింది. ఎన్నిసార్లు స్నానం చేసినా కానీ మళ్ళీ తోముకుంటే మట్టి బయటకు వస్తుంది. ఇది మట్టి అండి, ఏమీ లేదు. దాని కొరకు మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. అశాశ్వతమైన దాని కొరకు మరి గంటల తరబడి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. కానీ శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది, పరలోకం వెళ్ళేటువంటిది ఆత్మ గురించి మనము ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం? ఆత్మ మరియు శరీరం యొక్క అంతిమ స్థితి ఎలాగున్నది? ప్రసంగి గ్రంథం మనం పరిశీలన చేశాం. 12వ అధ్యాయము 5, 7 వచనాలు మనం పరిశీలన చేసుకుంటే, శరీరము మంటికి చేరుతుంది, ఆత్మ నిత్యత్వములోకి, నిత్య జీవము లేదా నిత్య నాశనముకు వెళ్ళిపోయేటువంటిదిగా నిత్యమైన ఉనికిని మరి పట్టుకొని పోవచ్చున్నాడు అనేటువంటిది మనం పరిశీలన చేయాలి. ఆ నిత్యమైనటువంటి దాని కొరకు నీవు నేను ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం? ఆత్మ గురించి నీవు నేను ఆలోచన చేయాలి. గతించినట్టు సంవత్సరమైన ఆలోచన చేశామో లేదో, కానీ దేవుడు బ్రతికిస్తే మనం బ్రతికి ఉన్నాము, చలించుచున్నాము, మనం దేవుని కోసమే బ్రతుకుచున్నాము, చలించుచున్నాము అనేటువంటిది నీవు నేను పరిశీలన చేసుకొని ఈ బ్రతికిచ్చిన దేవుణ్ణి మరవకుండా ఈ ఆత్మ కొరకు నిత్యం ఆలోచన చేసేవారిగా, పాటు పడే బిడ్డలుగా ఉండాలి. మనం పరిశీలన చేసుకుంటూ క్రీస్తు కలిగినటువంటి సారూప్యతను, ఆ యొక్క స్వరూపమును ఆత్మలో మనము కలిగే బిడ్డలుగా, ఆయన ప్రేమను కనపరిచేవారిగా, ఆయన చూపిన విధేయతను కనపరిచే బిడ్డలుగా మనం పరిశీలన చేసుకుంటూ పైకి భక్తి గల వారి కాకుండా ఆయన ప్రేమను కనపరిచే బిడ్డలుగా, హృదయంలో నుంచి వెళ్ళేటువంటివి ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఉండాలని తెలియపరుస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ, మనము ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి అనేక మంది బిడ్డలు ఈ యొక్క దినాన్ని చూడలేదు, కానీ మనం చూస్తున్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్షాన్ని మనము గుర్తెరిగి ఆత్మ గురించి మనం ఆలోచన చేసే బిడ్డలుగా, ఆత్మకు ఎటువంటి ఆహారం మనం దయచేస్తున్నామో మనము ఆలోచన చేస్తూ నిత్యము ఆత్మ గురించి పాటుపడే బిడ్డలుగా, ఆలోచన చేసే బిడ్డలుగా ఉండాలని తెలియపరుస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, మరి స్థానిక స్వార్థికులు పిల్లి మనోహర్ గారికి, రీతిగా కిషోర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను.